హలో అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన రెసిపీ బీరకాయ టమాటా పచ్చడి అండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు పచ్చడిలోకి వెళ్ళిపోదామా. ఇంకా ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను. కడాయి కొంచెం వేడిన తర్వాత అందులో ఇలా పల్లీలు వేసి వేయించుకోవాలండి. పల్లీలు కూడా వేగిపోయాయి. ఆ తర్వాత ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ధనియాలు కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము. అదే ప్యాన్ తీసుకొని మళ్ళీ అందులోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాము. ఈసారి పచ్చిమిర్చితో చేస్తున్నానండి. ఇంకెప్పుడైనా ఎండుమిర్చితో చేసి చూపిస్తాను. పచ్చిమిర్చితో కూడా బాగుంటుంది, ఎండుమిర్చితో కూడా బాగుంటుందండి. ఇంకోసారి చూపిస్తాను ఎండుమిర్చితో. ఇప్పుడు పచ్చిమిర్చితో చూద్దాము. కావాల్సిన పచ్చిమిర్చి తీసుకొని మంచిగా కడిగి తర్వాత వీటిని వేయించుకోవాలండి. మూత పెట్టి వేయించుకోవాలి, లేదంటే పైన జిత్తుతాయండి. అలా మూత పెట్టి వేయించుకున్న తర్వాత నేను ఇక్కడ పావు కిలో బీరకాయ తీసుకొని ఇలా పైన చెక్కు కొంచెమే తీయాలండి. ఎందుకంటే కర్రీ కాదు కదా, పచ్చడే కాబట్టి పైన పైన తొక్కు తీసి అలాగే ఇలా చిన్న చిన్న ముక్కల్లా కోసేసుకొని ఇలా వేసుకుందాము. ఇందులో కొంచెం అంతా సాల్ట్ వేసామంటే బీరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయండి. మనకు వేరే వాటర్ ఏం అవసరం లేదు. బీరకాయ టమాటాలో ఉన్న వాటర్ తోటే మంచిగా మగ్గించుకోవాలండి. చూసారు కదా, బీరకాయ వేసి కలిపి సాల్ట్ వేసిన తర్వాత ఇలా టమాటాలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. రెండింటిని మంచిగా కలిపేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇంకా అంతే అండి. ఇవి మంచిగా మగ్గించుకోవాలి. చూసారు కదా వాటర్ ఎంత వచ్చాయో. బీరకాయలో కూడా వాటర్ ఉంటుంది కదండి, అందుకని వాటర్ ఎక్కువగా వస్తాయి. చూడండి ఎంత బాగుంది కదా, వాటర్ అన్నీ కూడా వచ్చాయి. వీటిలో ఇప్పుడు మనం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూను పసుపు కూడా వేసుకొని ఈ రెండింటిని మంచిగా కలిపేసుకుందాము. నేను పచ్చడికి సరిపడా సాల్ట్ వేసాను. ఒకవేళ సరిపోలేదనుకుంటే లాస్ట్కి టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోవచ్చు. కానీ ఉప్పు ఎక్కువైందంటే మళ్ళీ కష్టం కదా, తినలేము. అందుకని ఫస్ట్ కొంచెమే వేసుకోవాలండి ఏ కర్రీలో అయినా సాల్ట్. చూసారు కదా, ఇలా తర్వాత కొంచెం కల్లమాకు వేసాను. కొత్తిమీర ఉంటే కూడా కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర లేదు అందుకే నేను వేయలేదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి. అందులోనే కొంచెం చింతపండు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా ఒకసారి కడిగేసి అందులో వేసేసుకున్నామంటే వేడి ఉంది కదా, అదే మగ్గిపోతుందండి చింతపండు. చూసారు కదా, టమాటాలు మళ్ళీ బీరకాయ మొత్తం మంచిగా మగ్గిపోయాయండి. ఇంకొంచెం సేపు మగ్గించి ఆ తర్వాత స్టవ్ బంద్ చేసుకుందాం. ఇంకా చూడండి మంచిగా ఉడికిపోయాయి. ఇలా వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలండి. వాటిలీలో సరిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి షేర్ అవుతాయండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలని అనిపిస్తూ ఉంటుందండి. ఒక లైక్ చేయండి. ముందుగా మనం వేయించుకున్న పల్లీలు, ధనియాలు, జీలకర్ర ఉన్నాయి కదా, అవి ఒక్కసారి బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ టమాటా బీరకాయ కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. ఇది కూడా కొంచెం బరకగానే పట్టుకోవాలండి, ఎందుకంటే బీరకాయ అక్కడక్కడ తగులుతూ ఉంటే తింటప్పుడు బాగుంటుంది టేస్ట్. అందుకని కొంచెం బరకలాగా పట్టేసుకోండి. చూడండి ఇలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందామండి. మీకు నచ్చిందంటే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాము. తాలింపుకి ఒక గిన్నె పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత అందులో ఒక స్పూను ఆయిల్ వేసుకుందామండి. ఎక్కువగా అవసరం లేదండి ఆయిల్, ఎందుకంటే మనం బీరకాయని ఆయిల్లోనే మగ్గించాం కదా, అందుకని కొంచెం ఆయిల్ వేసుకొని ఆ తర్వాత 2 ఎల్లిపాయలు వేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం ఆవాలు, కొన్ని జీలకర్ర, 2 ఎండుమిర్చి కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. తాలింపు వేగిన తర్వాత కొంచెం అంతా కల్లమాకు కూడా మంచిగా కడిగి వేసేసుకుందామండి. తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు పచ్చళ్ళలో వేసేసుకొని
కలుపుకోవాలి. చూడండి పచ్చడి ఎంత బాగుంది కదా. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.